హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. 7th January డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ముందుగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం కోర్సులో ఎటువంటి వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు. వీడియో ప్రాసెసింగ్ చిన్న ఇష్యూ ఉంది, రేపు సాయంత్రంలోగా అది సాల్వ్ అవుతుందని చెప్పడం జరిగింది. సో ఎటువంటి వీడియో అప్లోడ్ చేయకపోయినా కేవలం హనీ జిఎస్ అకాడమీ అని చెప్పేసి ఆ పేరును నమ్మి ఈ కోర్సు లాంచ్ చేసినాక 10 నిమిషాల్లోనే సుమారుగా 100 మంది కొనుక్కోవడం జరిగింది. సో చాలా హ్యాపీ. మీ నమ్మకాన్ని 100% నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా ఈ 2024 తీర్పులు ఏవైతే ఉన్నాయో దీనికి అనుబంధంగా నమ్మకం ఉంచినందుకు 2023 కూడా మనం దీనిలో యాడ్ చేస్తున్నామండి ఇదే కోర్సు లోపల. దీంతోపాటు సుప్రీంకోర్టు యొక్క ల్యాండ్ మార్క్ తీర్పులు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేశవానంద భారతి కేసు అని చెప్పేసి, ఏకే గోపాలన్ కేసు అని చెప్పేసి, మేనకా గాంధీ కేసు కావచ్చు, మినర్వా మిల్స్ కేసు కావచ్చు. సో దాన్ని కూడా ఇదే కోర్సులో మనము చెప్పే ప్రయత్నం చేద్దాం నెమ్మదిగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పెట్టే ప్రతి పైసకి 10 రెట్లు సబ్జెక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. సో ప్రతి కోర్సుకి ఫ్రీ ఉచితంగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. మనం ఈ కోర్సు 3-4 డేస్లో పూర్తి చేస్తాను నేను. మీకు వ్యాలిడిటీ 1 year ఉన్నప్పటికీ 3-4 డేస్లో అయిపోతుంది. తర్వాత ఒక లైవ్ సెషన్ మనం కండక్ట్ చేస్తాం డౌట్స్ కోసం అని చెప్పేసి. అది అయిపోయిన తర్వాత మనము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. సో మీకు ఎగ్జామ్ ఎందుకోసం అంటే చదివింది ఎంతవరకు గుర్తుందని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది, లోపాలు తెలుస్తాయి. ప్రతి క్లాస్కి ఒక కోర్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. అదే మనకి ఎకనామీ ఫుల్ కోర్సు, పాలిటీ ఫుల్ కోర్స్ ఉంటుంది కదా. ఎవ్రీ సండే ఎవ్రీ యూనిట్ ఎండింగ్లో ఎవ్రీ కోర్స్ తర్వాత గ్రాండ్ టెస్ట్ అని చెప్పేసి 3 సార్లు రివిజన్ చేసేలా మనం ప్లాన్ చేసినాం. ఇంతవరకు ఇది నాకు తెలిసి ఆన్లైన్లో ఎవరు ప్లాన్ చేయలేదు. సో మీకు కంప్లీట్గా వీడియో లెక్చర్ ఉంటుంది, పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది, డౌట్ సెషన్స్ ఉంటాయి, టెస్ట్ కూడా మనం కండక్ట్ చేస్తాం. ఇందులో ఏ ఒక్కటి చేయకపోయినా మీరు 100% ఫీజు వాపసు కోరే హక్కు కలిగి ఉంటారు, నేను హామీ ఇస్తున్నా. రైట్. సో ఫస్ట్ చూస్తే 7th January కరెంట్ అఫైర్స్ చూస్తే, సో పాలిటీ ఆర్టికల్ మనకి వార్తల్లో ఉన్నదండి. ఏంటి? అరుణాచల్ ప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 1978 అని చెప్పేసి ఎప్పటిదో సుమారుగా 46 ఏళ్ళ క్రితము, 56 ఏళ్ళ క్రితమే ఉండే. దాన్ని మరొకసారి ప్రభుత్వము రిస్టోర్ చేసింది. అందుకు మనకి వార్తల్లో వచ్చింది. సో 56 ఏళ్ళ నాటి చట్టాన్ని ఈ ప్రభుత్వము మళ్ళీ తీసుకొచ్చింది. సో బలవంతపు మత మార్పిడి లేకుండా ఈ చట్టం పనిచేస్తుంది. ఎవరన్నా ప్రేరణ కల్పించి బలవంతంగా ఇష్టానికి వ్యతిరేకంగా మత మార్పిడి చేస్తే వాళ్ళకి 2 ఏళ్ళు జైలు శిక్ష పడవచ్చు, లేదా 10,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు, లేదా 2 కలిపి కూడా వేయవచ్చు. సో నాకు తెలిసి ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోపల ఇటువంటి చట్టం తీసుకొచ్చిన ఒకానొక రాష్ట్రం అని చెప్పేసి చెప్పొచ్చు. సో మనకి చట్టం పేరు ఏంటని చూస్తే అరుణాచల్ ప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 1978 అండి. 56 ఏళ్ళ నాటి చట్టాన్ని మళ్ళీ ఒకసారి ఇది తీసుకురావడం జరిగింది. సో 46 years వస్తుందా? 46 years అని చెప్పేసి వస్తుంది. సో మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకసారి జిఎస్ పాయింట్స్ ఆఫ్లో చూస్తే భారతదేశంలో ఈ యాంటీ కన్వర్షన్ లా, సో యాంటీ కన్వర్షన్ లా ఇది రాజ్యాంగంలో ఉందా అంటే మత మార్పిడి గురించి రాజ్యాంగం ఎక్కడ ప్రస్తావన చేయలేదు. ఇటువంటి మనకి స్టేట్మెంట్ రూపంలో వస్తాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం పాలిటీ కోర్సులో ప్రాక్టీస్ చేయబోతున్నాం ఇటువంటి. సో యాంటీ కన్వర్షన్ మత మార్పిడి అని చెప్పేసి పదాన్ని రాజ్యాంగంలో ఎక్కడ మనకి పేర్కొనలేదు. ఆర్టికల్ నెంబర్ 25లో ఏముంటుందంటే, సో ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, ఇది ప్రొపగండా, నీకు నచ్చిన అంశాన్ని నువ్వు ప్రచారం చేసుకోవచ్చు, ప్రొఫెస్ కలిగి ఉండవచ్చు, ప్రాక్టీస్ ఆచరణ చేయవచ్చు. మన అంబేద్కర్ గారు ఎంతో తెలివిగా రిలీజియన్ అనే పదాన్ని 25 ఆర్టికల్లో ఉపయోగించలేదు. ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, నీ మనస్సాక్షి ఏదైతే ఉందో ప్రొఫెస్ కలిగి ఉండవచ్చు, నీకు ఏది ఇష్టం ఉంటే అది కలిగి ఉండవచ్చు, ప్రాక్టీస్ చేయవచ్చు, ప్రొపగండా చేసుకోవచ్చు, బట్ ఇతరులకు ఇబ్బంది కలిగే చేయొద్దు, బలవంతపు ప్రచారము ఉండదని చెప్పేసి ఆర్టికల్ 25 చెప్తుంది మనకి. కంప్లీట్గా
మనసాక్షి ప్రకారం ఏదైనా నువ్వు ఆచరణ చేయవచ్చు, ప్రచారం కూడా చేసుకోవచ్చు, బట్ బలవంతంగా చేయవద్దు. రైట్, ఇప్పుడు ఏంటి అంటే ఈ యాంటీ కన్వర్షన్ లాని భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకొచ్చింది? సో వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. 1967లో మనకి ఒడిషా తీసుకొస్తుంది. సో వెరీ ఫేమస్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ప్రశ్న వచ్చింది ప్రీవియస్ పరీక్ష లోపల. భారతదేశంలో మత మార్పిడి చట్టాన్ని ఏ రాష్ట్రం అని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది. ఒడిషా అని చెప్పేసి పిలుస్తాం. 1967లో తీసుకొచ్చింది. ఈ ఫస్ట్ పాలిటీ ఆర్టికల్ అండి. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగంలో మత మార్పిడి ప్రస్తావన నేరుగా మన ఎక్కడ కనిపించదు. ఆర్టికల్ నెంబర్ 25 పరోక్షంగా చెప్తుంది కానీ ప్రత్యక్షంగా యాంటీ కన్వర్షన్ అని చెప్పేసి ఎక్కడ మనకి వినిపించదు, కనిపించదండి. నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్ అండి. 14 జనవరి 2025 నుంచి ఇస్రో యొక్క నూతన చైర్మన్గా ఈ ఎస్ సోమనాథన్ ప్లేస్లో మనకి వి నారాయణన్ అని చెప్పేసి వచ్చిండు. సో వెరీ ఫేమస్ క్వశ్చన్. మీకు ఏబిపిఎస్ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి సిలబస్లో ఉంది స్పేస్ టెక్నాలజీ అని చెప్పేసి. సో అందులో ఈ సిలబస్లో ఉన్నట్టుగా మనం తీసుకోవచ్చు. టీజీపీఎస్సీ వాళ్ళకు కూడా కరెంట్ అఫైర్స్ దృష్ట్యా వెరీ ఫేమస్. సో మనకి 14th నుంచి అమల్లోకి వస్తుంది నియామకం. అయితే ఇది 2 ఏళ్ల పాటు పదవిలో ఉంటాడు, లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఉంటారు. సో మనకు చూస్తే 2 years మోర్ అంటిల్ ఫర్దర్ నోటీస్, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఈయననే పదవిలో ఉంటాడండి. సో ప్రశ్న ఇలా వస్తుంది, టీజీపీఎస్సీ ట్రెండ్ చూస్తే కొంచెం డెప్త్గా వస్తుంది. ఈ వి నారాయణన్ అనే వ్యక్తి కరెంట్లీ ఏం పని చేస్తున్నాడు అంటే తిరువనంతపురంలో హెడ్ క్వార్టర్గా కలిగి ఉన్నటువంటి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ యొక్క చైర్పర్సన్గా పనిచేస్తున్నాడు. ఈ ఎల్పిఎస్సికి బెంగళూరులో మరొక యూనిట్ ఉన్నది, బట్ హెడ్ క్వార్టర్ మన కేరళలో కనిపిస్తుంది త్రివండం లోపల. అది గుర్తుపెట్టుకోవాలి. నారాయణ గుర్తుపెట్టుకోవాలి, 14th నుంచి అమల్లోకి వస్తుంది. దాంతోపాటు ప్రజెంట్ ఈ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ అని చెప్పేసి పనిచేస్తున్న వ్యక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది స్పేస్ కరెంట్ అఫైర్స్ మనకి. నెక్స్ట్ పర్యావరణం చూసినట్లయితే వెరీ ఫేమస్ ఒక అలయన్స్ అని చెప్పేసి గ్రూప్ ఉంది, నెట్ జీరో కార్బన్ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. దాని పేరు నెట్ జీరో బ్యాంక్ అలయన్స్ అండి. ఇది 2024లో యుఎస్ఏ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. దీని లక్ష్యం ఏంటని చెప్పేసి చూస్తే ఈ బ్యాంకులు అన్నీ కూడా 2050 నాటికి నెట్ జీరో అచీవ్మెంట్ కావాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది. ఇంకోటి ఇందులో ఏ ఒక్క ఇండియా బ్యాంక్ లేదండి మనకు. ఎస్బీఐ కావచ్చు, లేకుంటే ఇతర బ్యాంకులు ఏవి లేవు. మరి ఎందుకు వార్తల్లో వచ్చింది 21 న్యూస్ అని చెప్పేసి చూస్తే ఈ నెట్ జీరో బ్యాంక్ అలయన్స్ నుంచి ఒక 2 ప్రముఖ అమెరికా బ్యాంకులు తప్పుకున్నాయండి. అవి ఒకటి సిటీ బ్యాంకు, మనం గుర్తుపెట్టుకోవాలి బ్యాంకుల పేర్లు కూడా. ఇంకోటి బ్యాంక్ ఆఫ్ యుఎస్ఏ అని చెప్పేసి ఈ 2 ప్రముఖమైన బ్యాంకులు అమెరికా లోపల ఈ నెట్ జీరో బ్యాంక్ అలయన్స్ నుంచి తప్పుకోవడం జరిగింది. మన ట్రంప్ వస్తున్నప్పుడు ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్ లోపల మనకి. చాలా వాటిని విత్డ్రా చేసుకుంటాడు. ఆ కూటమి నుంచి తప్పుకున్న అమెరికా ఇది అని చెప్పేసి ప్రశ్న వస్తుంది, మనం గుర్తుపెట్టుకోవాలి కూడా. సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి ఆర్ట్ అండ్ కల్చర్ కిందకి కరెంట్ అఫైర్స్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఏపీ వాళ్ళకు కొంత సంబంధించిన అంశంగా మనం తీసుకోవచ్చు, బట్ టీజీపీఎస్సీ వాళ్ళకు కూడా అవసరం ఉంటుంది. నరహరి తీర్థ అని చెప్పేసి నరహరి తీర్థ ఒక సన్యాసితను, భక్తి ఉద్యమకారుడు. ఈయన విగ్రహాన్ని విశాఖపట్నంలో ఉన్న సింహాచలం ఆలయం లోపల ఆవిష్కరణ చేయడం జరిగింది. అందుకు మనకి వార్తల్లో వచ్చింది. సింహాచల ఆలయం అని చెప్పేసి చూసుకోవాలి. మరి తెలంగాణ వాళ్ళకి అవసరం అంటే ఈ ఆలయం లాంటిది అవసరం లేదు, కానీ ఈయన యొక్క కంట్రిబ్యూషన్ మనకి ఈ భక్తి ఉద్యమానికి చాలా ఎక్కువ ఉంది. ఇతను వాస్తవంగా మనకి మధ్వాచార్యులు లేదా మాధ్వాచార్యుల యొక్క శిష్యుడు అండి. ఈ మాధ్వాచార్యులు ఎవరని చెప్పి చూస్తే ద్వైతము యొక్క రూపకర్త. ద్వైతం ఏంటి మనకి? అద్వైతంకి వ్యతిరేకమే ద్వైతము. 2 ఉంటాయి, ద్వైతం అని చెప్పేసి 2 ఉంటాయి. ఈ సిద్ధాంతాన్ని తూర్పు భారతదేశం లోపల అంటే ముఖ్యంగా
సో ముఖ్యంగా ఈ కళింగ దేశం అని చెప్పేసి పిలుస్తాం, అంటే నేటి ఒడిషా కొద్ది వరకు ఏపీ కూడా వస్తుంది. ఈ రెండు ప్రాంతాల లోపల ఈ ద్వైతం గురించి ప్రచారం చేయబడ్డ వ్యక్తి ఈ నరహరి అని చెప్పేసి పిలుస్తాం. కాబట్టి ఏపీ వాళ్ళు బాగా ఫోకస్ చేయండి, ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ అండి, సో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఈ బ్రిక్స్ దేశం నుంచి, సో వెరీ వెరీ ఫేమస్ కూటమి, ఈ బ్రిక్స్లో మనకి కొత్త దేశం వచ్చిందండి. ఈ 2025లో బ్రిక్స్ సమ్మిట్ని మనకి ఎవరు హోస్ట్ చేస్తున్నారంటే బ్రెజిల్ హోస్ట్ చేస్తుంది. సో పేరు గుర్తుపెట్టుకోవాలి, బ్రెజిల్ హోస్ట్ చేస్తుంది. అయితే ఈ బ్రెజిల్ ఈ బ్రిక్స్ యొక్క కూటమి లోపల కొత్త దేశాన్ని ఆహ్వానించింది, ధృవీకరించింది. సో దేశం పేరు చూస్తే మనకి ఇండోనేషియా. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. 2024లో మనకి ఇరాన్, ఇథియోపియా, ఈజిప్టు, యూఏఈ అని చెప్పేసి వచ్చినాయి. సౌదీ అరేబియా ఇంకా తీసుకోలేదు, అది మనకి ఎప్పుడు డౌటే ఉన్నది, అది ఇంకా తీసుకోలేదు. అర్జెంటీనా తిరస్కరించింది. బట్ ఇప్పుడు ఇరాన్, ఇథియోపియా, ఈజిప్టు, యూఏఈ ఉంది కదా, ఆ 4 కంట్రీస్కి అదనంగా మనకి ఇది కూడా వచ్చింది. సో ధృవీకరించింది కాబట్టి మనం చేరినట్టుగా తీసుకోవాలి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ 5 కంట్రీస్తో పాటు ఇరాన్, ఇథియోపియా, ఈజిప్టు, యూఏఈ, ఆ 4 కంట్రీస్తో పాటు 25 ఇయర్లో మనకి ఇది కొత్తగా వచ్చింది. సో వెరీ ఫేమస్. ప్రపంచంలో 4వ జనాభా పరంగా ఇది కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ అండి, ఇది మీరు ఆన్సర్ చేయండి, బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ చూస్తే ఉజాలా స్కీమ్ వార్తల్లో వచ్చిందండి. సో ఇది 2015 జనవరిలో స్టార్ట్ అయింది. ఈ విద్యుత్ శాఖ యొక్క డిపార్ట్మెంట్ ఉంది. సో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది అమలు చేస్తుంది. సో మనకి ఎల్ఈడి బల్బుల పంపిణీ కార్యక్రమం అని చెప్పేసి ఉంటుంది, ఉజాలా స్కీమ్ అని చెప్పేసి. అది 10 ఏళ్ళు పూర్తి చేసింది కాబట్టి మనకి సో ఇది వార్తల్లో వచ్చింది. ఈ 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది, 5 ఇయర్స్ కంప్లీట్ అయింది అని చెప్పేసి ఇట్లా వచ్చినప్పుడు అది ప్రారంభ ఇయర్ని మనం కొద్దిసార్లు ఈ మంత్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఉజాలా స్కీము జనవరి 2015లో స్టార్ట్ అయింది కాబట్టి 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. మన పిఎం మోడీ గారు ఆ స్కీమ్కి కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. ఇది జనవరి 7th కరెంట్ అఫైర్స్ అండి. మనము పొద్దున 6th కూడా పూర్తి చేసుకున్నాం కదా. ఈరోజు 8th మన కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉంది, రేపు డిస్కస్ చేద్దాం కరెంట్ అఫైర్స్ని. దీనిలో కొన్ని ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవార్డ్స్ లాంటి, అవి కూడా రేపు డిస్కస్ చేద్దాం, ఎటువంటి ఇబ్బంది లేదు. సో టీజీపీఎస్ వాళ్ళు రిలాక్స్ కాకండి. సో కంపల్సరీ మీరు కోర్సు తీసుకునే ప్రయత్నం చేయండి. నేను న్యాయం చేసే ప్రయత్నం 100% చేస్తాను కంపల్సరీ. అంటే సో మనకు కొన్నిసార్లు ఏమవుతుందంటే, సో ఇప్పుడు ఎటువంటి నోటిఫికేషన్ లేవని చెప్పేసి రిలాక్స్ అవుతాం. మన ప్రిపరేషన్ని ఇన్రోల్ చేసినాం కదా, దాన్ని 0 స్థాయికి తీసుకెళ్తాం. మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, టైం తక్కువ ఉంటుంది, మళ్ళీ షార్ట్ నోట్స్ అని చెప్పేసి అటువంటి డిపెండ్ అవుతాం. డిపెండ్ కావద్దు అనుకున్నప్పుడు సో మీరు ఇదే అని కాదు, ఏదైనా సరే కోచింగ్ మీరు ఆఫ్లైన్ కూడా వెళ్ళొచ్చు. మొత్తం మీద నోటిఫికేషన్లు లేని సమయం లోపల, నోటిఫికేషన్లు వచ్చేలోగా ఒత్తిడి లేని వాతావరణం లోపల సబ్జెక్ట్ నేర్చుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. మనకి ఈ ఎగ్జామ్ డేట్స్ వస్తుంది దగ్గరికి, అది వస్తుందని చెప్పేసి ఎటువంటి ఒత్తిడి లేదు మనకు. సో ప్రెజర్ లేని టైంలో మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా నేర్చుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ సో స్టూడెంట్ టీచర్కి క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, మీరు డౌట్స్ని సో నేరుగా అడగవచ్చు డౌట్ సెషన్ లోపల, ఎటువంటి ఇబ్బంది లేదు. బాగా లాంగ్ మనకి ఉండదు కాబట్టి సో ప్రతి డౌట్ని ఇక్కడ తీర్చుకోవచ్చు. ఒకసారి మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎవరైతే కోర్సుని తీసుకున్నారో ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళు పాజిటివ్ రివ్యూ ఇస్తేనే మీరు తీసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్.